వాక్యం ఎటువంటిదంటే అది మన దగ్గర ఉన్నంత కాలం అదంటే మనకి లెక్క ఉండదు, అసలు పట్టించుకోం. ప్రభువారు అన్నాడు, అంత్య దినములు వచ్చే కొద్దీ, చివరి రోజులు వచ్చే కొద్దీ అంట వాక్యము ఇప్పుడు బాగా ఎక్కువైపోయింది. యూట్యూబ్లు అంట, ఫేస్బుక్లో అదే, వాట్సాప్లో అదే, టెలిగ్రామ్లో అదే, ఫోన్ కాల్స్లో అదే, మెసేజెస్లో అదే, యూట్యూబ్లో అదే, టీవీలో అదే, ఫోన్లు ట్యాబ్లు ఎక్కడ పడితే అక్కడ మనకు కనబడుతుంది. కానీ ఒకరోజు వస్తుందంట, ఒక్కటి కూడా దొరకదు. అయితే ప్రభువు ఉన్నప్పుడు కూడా ఇటువంటి సందర్భాలు అనేకమైనవి ఉన్నాయి. లూకాసు వార్త 5వ అధ్యాయంలో నుంచి ఈరోజు నేను మీతో మాట్లాడాలని. లూకాసు వార్త 5వ అధ్యాయంలో పడవ ప్రసంగం మనం చూసినట్లయితే, ప్రభువారు గలిలయ ప్రాంతంలో, అంటే తాను పెరిగిన ప్రాంతంలో పరిచర్య చేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. ఆయన పరిచర్య చేస్తూ ఒక రోజున గెన్నేసరతు దగ్గరికి రావడం జరుగుతుంది. చూడండి, 5వ అధ్యాయము మొదటి నుంచి చూసినట్లయితే, జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరతు సరస్సు తీరమున నిలిచి, ఆయన ఎక్కడి నుంచి ప్రజలు వెంబడిస్తున్నారో మనకు తెలియదు, కానీ ఆయన ఈ ప్రాంతానికి వచ్చేపాటికి ఆయన మీద పడటం ప్రారంభించారంట. దానికి పలు కారణాలు ఉన్నాయి. ఆయన స్వస్థత కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మరి ఆయన చాలా బాగా మాట్లాడతాడంట. ఆయన మాట్లాడుతుండగా ఎంతో బాగుంటుందంట, వినసొంపుగా ఉంటుందంట. మొత్తానికి ఈయన పేరు ప్రఖ్యాతలు యోధా దేశం అంతటా పైనుంచి కింద వరకు వ్యాపించి, అంచేత ఈయన మాటలు వినడానికి, ఈయన పట్టుకోవడానికి, ఈయన వస్త్రపు చెంగులు తాగడానికి, లేదు ఆయనతో ఒకసారి చెయ్యి వేయించుకోవడానికి ఎంతోమంది ఎగబడుతూ ఉన్నారు. మీరు ఎప్పుడన్నా కొన్ని ప్రాంతాల్లో చూడండి, పాస్టర్ గారితో చేయించుకోవడానికి ఎంత తాపత్రయపడిపోతారో. అఫ్కోర్స్ వారు ప్రార్థన చేస్తే దేవుని ఉన్నమాట వాస్తవము, అన్నీ ఉన్నమాట వాస్తవమే, కానీ దానికి దేవుని కంటే పాస్టర్ గారి చెయ్యికి, పాస్టర్ గారి ప్రార్థనకి ఎక్కువ మరి అధికారం ఇచ్చినట్లుగా, లేదు దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టుకున్నట్లుగా ఉండినట్లయితే అదంత సబబు కాదనేది మనందరికీ తెలుసు. స్వస్థపరచువాడు దేవుడు, స్వస్థపరిచేవాడు ఆయనే. స్వస్థపరచడమే కాదు, అవసరమైతే 4 దెబ్బలు కొట్టేవాడు కూడా ఆయనే. పాస్టర్ గారు చేసి ప్రార్థన చేసినంత మాత్రాన ఏమీ జరగదు. ఆ పాస్టర్ గారి చేయిలో నుంచి కూడా దేవుని ప్రభావం రాకపోతే ఆయన గారు కూడా ఏం చేస్తాడు? ఆయన కూడా ఒకటి మనిషే కదా. మొత్తానికి గెన్నేసరతు ప్రాంతం అంటే ఏంటంటే, గెన్నేసరత్ అన్నా, గలిలయ సముద్రం అన్నా, తిబిరయ సముద్రం అన్నా ఒకటే. అదే గలిలయ సముద్రం. గలిలయ సముద్రం అనేది అది సముద్రం కాదు. మీరు ఎప్పుడన్నా మ్యాప్లు ఎక్కడన్నా సముద్రాల్లో గలిలయ అని పేరు ఎప్పుడన్నా వింటామా మనం? సముద్రాల్లో గలిలయ సముద్రం ఏం లేదు. హిందూ మహాసముద్రం, ఆర్కిటిక్, పసిఫిక్ ఇట్లా ఉన్నాయి, కానీ మధ్యధర ఇలా ఉన్నాయి, కానీ గలిలయ సముద్రం ఎక్కడ ఉందో లేదు. మరి ఎందుకని దానికి సముద్రం అని పేరు పెట్టబడిందంటే, గలిలయ అనేది మన కొల్లేరు సరస్సు లాగా పెద్ద సరస్సు. అయితే గలిలయకి చుట్టుపక్కల పర్వత శ్రేణులు ఉన్నాయి. సముద్రము మీద నుంచి వచ్చే గాలి పర్వత శ్రేణులకు తగిలి మరలా తిరిగి చాలా పెద్దగా ఉండి లోతుగా ఉండే చెరువు మీదకి బలంగా రావడం వల్ల ఈ చెరువులో ఉన్న నీళ్లు అలల్లాగా లేచి పడుతూ ఉంటాయి. సముద్రంలో వచ్చినట్లు అలలు వస్తున్నాయి కాబట్టి దీన్ని గలిలయ సముద్రము అన్నారు, అంతే. నిజానికి ఇది ఒక పెద్ద సరస్సు. మొత్తానికి ఆయన గెన్నేసరతు సరస్సు దగ్గరకు వచ్చేసరికి అందరూ ఆయన మీద పడటం ప్రారంభించారు. అప్పుడు 2వ వచనంలో మనం చూస్తాం, ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. రాత్రల్లా సహజంగా చేపలు పట్టడానికి, చేపలు పట్టుకునే వాళ్ళు సరస్సులోనికి వెళ్ళి ఉదయాన్నే వచ్చి వలలు కడుక్కుంటారు. నత్తలు లేకపోతే ఏమిటి పడతాయి కదా, పిచ్చి అన్నీ, అవన్నీ క్లీన్ చేసుకుంటున్నారు. మరలా ఎందుకంటే మరలా రాత్రికి వేటకు వెళ్ళి తమ జీవనోపాధిని కొనసాగించడానికి కావాల్సిన వ్యాపారం చేయాలి కాబట్టి దానికి తగ్గట్లుగా వాళ్ళు సిద్ధపరుచుకుంటూ ఉన్నారు. ఈ లోపల ఆయన దాన్ని చూసి 3వ వచనంలో మనం చూస్తాం, ఆయన ఆ దోణెలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు
బోధించుచుండెను. వీళ్ళందరూ మీద పడటం ఇలా ఎందుకు, మాకు వినపడట్లేదు, లేకపోతే ఇంకోటి అవ్వట్లేదు అని ఇవన్నీ ఎందుకంటే అందరితో ఒకే మారు అందరికీ కనపడేటట్లుగా ఉంటే బాగుంటుందని ఈయన ఏం చేశాడంటే అక్కడే ఉన్న దోణి మీద ఎక్కి అక్కడ కూర్చుని మాట్లాడడానికి ఇష్టపడుతూ దాని మీద ఎక్కడం జరిగింది. సీమోనుదైన ఒక దోణి. సీమోను ఎవరంటే పేతురు. ఆయన అసలు పేరు సీమోను. ఆ సీమోను ఆ దోణి ఎక్కి దానిలో కూర్చుని కొంచెం లోపలికి వెళ్ళమన్నాడంట. ఒడ్డు మీద నుంచి కొంచెం లోపలికి వెళ్ళమన్నాడు. దానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటిది, ప్రజలు వచ్చి ఆయన మీద పడకుండా ఉండటానికి, లేదు ప్రజలు కావాలని దగ్గరకు రాకుండా గుంపు కూడకుండా అందరూ దూరంగా ఉండి చక్కగా వినడానికి ఒక అవకాశం కలిగిస్తూ ఉన్నాడు. రెండవది ఏంటంటే ఇక్కడ ప్రభువు ఒక సైంటిస్ట్ లాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. అదేంటంటే ఆయన దోణి మీద ఎక్కి కూర్చుని మాట్లాడుతూ ఉన్నప్పుడు వెనకాల నుంచి వచ్చే గాలి ఎక్కువ మందికి వినపడేటట్లుగా తన మాటను తీసుకువెళ్ళేటట్లుగా ఆయన ఏం చేశాడంటే దోణి మీద ఎక్కి కూర్చున్నాడు. ప్రభువు వారికి తెలుసు గాలి ఎంత ఫోర్స్గా వస్తుంది, ఏ సమయంలో ఎంత బలంగా వెళుతుంది. ఏమంటే అసలు ఎదురు గాలిలో మాట్లాడితే మనకు ఏమైనా వినపడద్దా? ఎప్పుడన్నా హోరుగాలి ఎక్కువైతేనే మనకు పక్కన మాట్లాడే వాళ్ళు వినపడదు. ఒక్కోసారి మన ఇంట్లో ఫ్యాన్ ఫుల్గా స్పీడ్ పెడితేనే మన పక్కన వాళ్ళు మాట్లాడేది మనకి వినపడదు. అలాంటిది ఒక వ్యక్తి యొక్క మాట అనేక మంది దగ్గరికి వెళ్ళాలంటే గాలికి ఒక సర్టెన్ స్పీడ్ ఉండాలి. ఎక్కువైనా వినపడదు, తక్కువైనా వినపడదు. మరి ప్రభువారికి ఎంత నాలెడ్జ్ చూడండి. ఆయన దోణి మీద ఎక్కి కూర్చుని గాలి ఆ సమయంలో ఆ సందర్భంలో ఎంత బాగా వెళుతుందో, ఒకవేళ వెళ్ళకపోయినా ఎంత కావాలో అంత స్పీడ్గా వెళ్ళమని చెప్పగలిగిన అధికారము ప్రభువుకు ఉంది. ఆయన ప్రభువు కాబట్టి ఆయనకి అధికారము కాదు, మనుష్యుడిగా కూడా ఆ అధికారం ఉంది. చూడండి, ఆది కాండంలో మనం చూసినట్లయితే దేవుడు అన్నింటినీ సృష్టించిన తర్వాత ఆదామును సృష్టించిన కారణం ఏంటంటే ఆ ఆదాముకి అంతకు ముందు సృష్టించిన సృష్టిని అంతటి మీద అధికారం ఇచ్చాడు. ఆనాడు ఆదాముకి ఇచ్చిన అధికారము ఇప్పుడు ప్రభువారు ఎక్సర్సైజ్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. మనకు కూడా ప్రభువారి వలె ఈ నేచర్ మీద మనకు అధికారం ఇవ్వబడింది. ఎలా అధికారం ఇవ్వబడిందంటే మనకి ఇవ్వబడిన అధికారము క్రీస్తు యేసు నామం పేరిట ఇవ్వబడింది. మనము కూడా ప్రార్థన చేస్తే స్వస్థత కార్యాలు జరుగుతున్నాయి. మనం ప్రార్థన చేస్తే కొంతమంది బాగుపడుతున్నారు. మన ప్రార్థనల వల్ల లేదు మనం చెప్పిన మాటల వల్ల కొంతమంది మారుతున్నారు. కారణం ఏంటంటే దేవుడు మనకిచ్చిన అధికారం. ప్రభువారు ఎప్పుడైతే అక్కడ కూర్చుని మాట్లాడుతూ ఉన్నారో ఓ పక్కన వల్ల కడుగుతానే ఇంకో పక్కన దోణి లోపలికంటూ వెళ్లకుండా చూసుకుంటూ ఆయన కూడా మాటలు వింటూ ఉన్నాడు అక్కడ ఉన్న సీమోన్. నాకు ఒకసారి నేను ఊహించుకుంటే ఈ పిక్చర్ నా మైండ్లో ఎలా ఉంటుందో చెప్పనా? చేపలన్నీ ఒడ్డు మీద, చేపలు పట్టేవాడు నేల మీద ఉన్నట్టు ఉంటుంది. ఎందుకంటే కిందకు వెళ్ళినప్పుడు సీమోనుని పిలుస్తాడు, రా నిన్ను మనుషులు పట్టు జాలరుగా చేస్తాను అని. ఈ పరమజాలరి మొత్తానికి ఎక్కడున్నాడు? ఇప్పుడు నేల మీద, బోటు మీద ఉన్నాడు. ఆయన పట్టే చేపలన్నీ ఎక్కడున్నాయి? ఒడ్డు మీద ఉన్నాయి. ఈ చేపలు వేరు, అంతే కదా? విచిత్రంగా ఉంది. మామూలుగా అందరూనేమో సముద్రంలోకి, నదిలోకి, సరస్సులోకి వెళ్ళి చేపలు పడితే ఈయన సరస్సులోకి, నదుల్లోకి, సముద్రం మీద కూర్చుని ఒడ్డు మీద ఉన్న చేపలకి బోధ చెప్తూ ఉంటాడు. మొత్తానికి ప్రభువారు ఏం మాట్లాడాడో, ఏ ప్రసంగం చెప్పాడో, ఎంతసేపు చెప్పాడో మనకు తెలియదు. కానీ అదంతా విన్న తర్వాత 4వ వచనం, ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పాడట. ప్రసంగం అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత సీమోనుని పిలిచి చెప్తూ ఉన్నాడు, సీమోను ఏంటి వల్ల గడిగావా? ఎంతసేపు చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే దోణిలోకి ఎక్కాడు కదా, దోణిలో ఏవి లేవు, చుట్టుపక్కల బుట్టలు లేవు. మరి వల్ల కడుక్కుంటున్నాడు అంటే అర్థం ఏంటి? చేపలేమి పళ్ళ. చేపలు పడినట్లయితే బోట్లో ఉండాలి, లేదా పక్కన తట్టల్లో బుట్టల్లో ఉండాలి, ఎక్కడా కనబడట్లా. పాపం సీమోని యొక్క బోటు వాడుకున్నాడు కదా. ప్రభువారు ఎప్పుడు ఏది ఉచితంగా వాడుకోడు సుమా. ఆయన ఒకసారి వాడితే మనకి 10 సార్లు తిరిగిచ్చేవాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు మన మీద జాలి పడేవాడు, కరుణ పడేవాడు. మనల్ని ఎప్పుడు ఏదో ఒక సందర్భంలో ఆయన పని మనం చేస్తే ఆయన మనకి ఏదో ఒకటి తండ్రి మరి దీవించినట్లుగా కుమారుల్ని, కుమార్తెలను ఏదో విధంగా దీవిస్తాడే కానీ వాడుకుని వదిలేసేవాడు దేవుడు కాదు. మనుషులే వాడుకుని వదిలేస్తారు కానీ దేవుడు మాత్రం వాడుకుని వదిలేవాడు మాత్రం కాదు.
మరి నీ దోణి వాడుకున్నా కదా, నీ దోణి ఖాళీగా ఉంది, ఆ దోణి నింపపోతే ఎట్టాగా అనుకున్నాడో ఏమో సీమోను, ఇటు రావయ్యా, ఇప్పుడు కొంచెం లోపలికి తోసి నాకు మాట్లాడడానికి ఇచ్చావు, ఇప్పుడు ఉన్నదానికంటే మరింత లోతుగా నడిపించు, నిన్ను దీవిస్తానన్నాడు. మొత్తానికి అప్పుడు 5వ వచనంలో మనం చూస్తాం, అంటున్నాడు ఈ విధంగా, ఏలినవాడా, ప్రభువా, నాదుడా, యజమాని, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. రాత్రల్లా కష్టపడ్డాం, రాత్రల్లా వలలు వేసాం, కానీ మాకేమీ దొరకలా. ఇక్కడ విచిత్రం ఏంటంటే ప్రభువారు ఆ విషయం అడిగాడా? సీమోను, నీకేమైనా పడ్డాయా? రాత్రిలా కష్టపడ్డావు, నీకేమైనా పడ్డాయా అని అడిగాడా? అడగలా. ఎందుకు వల్ల గడుకుంటున్నావు, ఏమీ లేవా నీ దగ్గర అని కూడా అడగలా. ఆయన గ్రహించాడు. ఆయన గ్రహించినా కానీ సీమోను ఏం చెప్తున్నాడంటే, ప్రభువా, మరి మేము రాత్రిలా కష్టపడ్డాం కదా, అప్పుడు పడని చేపలు ఇప్పుడు ఎందుకు పడుతున్నాయి? దీనికి ఒక కారణం చెప్తా. చేపలు రాత్రిళ్ళు రాసులు రాసులుగా బయటికి వస్తాయి. వచ్చి కాస్త పైకి, అంటే అడుగు భాగం నుంచి పైకి వచ్చి అవి చేయవలసిన కానీ కొన్ని విధాల చేత అవి పైకి వస్తాయి. దానికి ఒక కారణము టు గెట్ ద ఫ్రెష్ వాటర్. అది కింద ఉండి 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 ఈ అమ్మోనియం లెవెల్స్, వాటర్లో ఫిష్ కావాల్సిన లెవెల్స్ అంత ప్యూర్గా ఉండవు కాబట్టి ఏం చేస్తారంటే కొంచెం పైకి వచ్చి ఊపిరి పీల్చుకున్నట్లుగా వచ్చి, లేదు దాని ప్రయాణం సాగించడానికి ఏదో ఒక చేతన పైకి వస్తూ ఉంటాయి రాత్రిపూట చల్లదనానికి. మరి ఉదయం పూట చేపలు అడుగు బాగానే ఉంటాయి, ఎక్కువ సూర్యరశ్మి కారణం చేత మరే విధం చేతనైనా కానివ్వండి. మాకు తెలుసు రాసులు ఎప్పుడు వస్తాయో బయటికి. సీమోన్ ఏమన్నా కొత్తగా చేపలు పడుతున్నాడా? నిన్నగాక మొన్న వచ్చినోడా ఏమన్నా? కాదు కదా, చిన్నప్పటి నుంచి దాని మీదే వృత్తి. సీమోన్కి ఎప్పుడు చేపలు పడతాయో తెలుసు, ఏ చేప ఎట్లా ఉంటుందో తెలుసు, ఏదెంత బారుంటుందో తెలుసు. దాన్ని చూడంగానే దాని పేరు చెప్తాడు, దాని వయసు చెప్తాడు, లేకపోతే దాని వెయిట్ చెప్తాడు, ఏదో ఒకటి చెప్తాడు. బికాజ్ హీ ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఇన్ ఫిషింగ్. అంతేగాని నిన్నగాక మొన్న వచ్చినడేం కాదు, చెప్పకనే చెప్తున్నాడు. భలే వాడు వేసేయా. ఉదయం పూట ఎవరన్నా పడతారా ఫిష్లు? నేనేమన్నా ఊరికినే కాలక్షేపానికి పట్టుకుంటున్నాను అనుకుంటున్నావా ఏంటి? ఉదయం పూట వెళ్ళి ఊనే ఒక గేలం వేసి కూర్చుని కబుర్లు చెప్పుకోవడానికి కాదు కదా. చేపలు పట్టే నెట్లో 3 రకాల నెట్లు ఉన్నాయి. ఒకటి కాస్టింగ్ నెట్ అంటారు, అంటే ఒక వ్యక్తి, మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం, ఒక పట్టుకుని ఇలా విసిరితే ఇట్లా పరదాలాగా అలా పడిద్ది చూసారా, పువ్వులాగా పడద్ది, దాన్ని ఏమంటారంటే కాస్టింగ్ నెట్ అంటారు. ఒక వ్యక్తి విసిరి పట్టుకునే వాళ్ళని కాస్ట్ నెట్, విసరడం. రెండవ నెట్ ఏంటంటే డ్రాగ్ నెట్ అంటారు. డ్రాగ్ నెట్ ఏంటంటే ఒకే నెట్ ఉంటుంది, ఒక కొన ఒకళ్ళు పట్టుకుంటారు, ఇంకో కొన ఇంకో చివర ఎక్కడో పట్టుకుంటారు, అటొక తాడు ఇటొక తాడు కట్టి పెద్ద నెట్ ఉంటుంది, ఎక్కడో సముద్రంలో వేసి లాక్కుంటా 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 వస్తారు. అంటే చేపలన్నీ ఏమవుతాయి, ఇంకా వెనక్కి వెళ్ళడానికి అవకాశం. ఈ 2 పడవల మధ్యలో ఉన్న నెట్టు చేపలను పట్టుకుని లాక్కుని తీసుకొచ్చింది దొడ్డికి. దాన్ని ఏమన్నారంటే దాన్ని డ్రాగ్ నెట్ అన్నారు. మూడవది ట్రామెల్ నెట్. ట్రామెల్ నెట్ అంటే ఏంటంటే 2 కొసలు ఉంటాయి డ్రాగ్ నెట్ లాగా, అలాగే కాస్టింగ్ నెట్ లాగా పువ్వులాగా ఉంటుంది. ఏం చేస్తాడంటే ఒకవైపు నెట్ వేసి ఇంకోవైపు ఇంకో దారం తీసుకొచ్చి దాన్ని ఇక్కడ బోట్లో ఒకదాన్ని కట్టి రెండో దాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ కడతాడు. ఒకే బోటుతో డ్రాగ్ నెట్ లాగా 2 కొసలు తీసుకొచ్చి ఒక చోట పెట్టుకోవడాన్ని ట్రామెల్ నెట్ అంటారు. ఆ రోజున ప్రభువారు గలిలయ సముద్రంలో మరి సీమోను వేసిన నెట్ ఏంటంటే ట్రామెల్ నెట్. చాలా పని ట్రామెల్ నెట్ వేయడం అంటే, అంత ఈజీగా అయ్యే పనేం కాదు. ఒక చోట నెట్ వేసి ఇంకో మూలకెళ్ళి దాన్ని మరలా వదిలిపెట్టి దాన్ని కట్టి మరలా ఇక్కడికి వచ్చి దాన్ని పట్టుకోవాలి. ఈ లోపల వచ్చిన చేపలన్నీ దాంట్లో పట్టుబడతాయి. అంచేత ప్రభువా, రాత్రల్లా ఇదే పని చేసాం కదా, మరలా రమ్మంటావేంటి? ఏం పర్లేదు పదమన్నాడు ఈయన. వెళ్ళారు, మళ్ళా వేశారు, నెట్టేశారు. నెట్టేసిన తర్వాత ఈసారి విపరీతంగా పడ్డాయి చేపలు పడితే వాళ్ళు దాన్ని లాగలేక ఒక బోట్లోకి కంటే ఎక్కువ వచ్చినాయి. అప్పుడు దూరంగా ఉన్న ఇంకో బోట్ని, రండి మాకు ఎక్కువ చేపలు పడ్డాయి, రండి మాకు సహాయం చేయండి అని పిలవడం ప్రారంభించారు. మరి వాళ్ళు ఒడ్డున ఉన్నారో లేకపోతే మరి వీళ్ళతో పాటు వచ్చారో, మరి అక్కడే దూరంగా ఉన్న కనబడ్డారో మనకు తెలియదు. కానీ కొంత దూరం లాక్కొచ్చిన తర్వాత వాళ్ళని పిలవడం ప్రారంభించారు. మేము లాగలేకపోతున్నాం, మా దగ్గర చాలా పడినాయి, రండి అని పిలిస్తే వాళ్ళు రావడం ద్వారా 2 నావలు సరిపడా చేపలు ఇక్కడ ప్రభువారు ఇవ్వడం జరిగింది.
ఈ కథ మనందరికీ బాగా సుపరిచితమైంది. ఇక్కడ మీకు ఓ విషయం చెప్పి ముందుకు వెళ్తాను. అదేంటంటే, దేవుడికి ఒక నావలో కొద్దిగా ప్లేస్ ఇచ్చాడు ఈయన. ఆ నావ వాడుకున్న తర్వాత నీకు ఒక బోటు నిండా చేపలు ఇస్తానని తీసుకెళ్ళిన ఆయన ఏం చేశాడంటే 2 నావల నిండా ఇచ్చాడు. నీకే కాదు, నీ స్నేహితులకు కూడా ఇస్తాను, నీకే కాదు నీతో పాటు వచ్చిన వాళ్ళకు కూడా ఇస్తానని, ఒక బోటుకి ఇస్తాననుకున్నాయని 2టికి ఇచ్చాడు. ఏది ఒక ప్రసంగానికి తావిచ్చిన కారణం, తన స్థలాన్ని తన బోటుని ఇచ్చిన దీవెన ఫలితం ఏంటంటే అక్కడ 2 నావల నిండా కావలసినంత ఫిష్ల్ని లేదా చేపలను ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడైనా ఏదైనా దేవుని పేరట కొద్దిగా చేస్తే, కొద్దిగా స్థలం ఇవ్వండి, కొద్దిగా పని చేయండి, ఆయన సేవ పేరిట మీరు కొంత సొమ్మునివ్వండి, ఏది ఇచ్చినా ఎలా ఇచ్చినా దేవుడు సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి అది అక్కడికి తీసుకుపోడు. ఆయన మరలా మీకు వాటిని 2 మీరు మొయ్యలేనంతగా, మీరు ఊహించనంతగా, మీరు పట్టుకోలేనంతగా మీకు ఎక్కువై వెక్కసమయ్యేటట్లుగా దేవుడు ఇచ్చేవాడే ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం కొద్దిగా చేయవచ్చు, కొద్దిగా కష్టపడవచ్చు, కొద్దిగా పరిచర్యలో సహకరించవచ్చు, కొద్దిగా దేవుని గురించి సాక్ష్యం చెప్పవచ్చు, కొద్దిగా మనం మాట్లాడవచ్చు. కానీ ఈ కొద్దిని దేవుడు ఏం చేస్తాడంటే విస్తారంగా చేసి మరలా మనకి ఇచ్చేవాడే ఉన్నాడు. తండ్రి ఎప్పుడు ఇచ్చేవాడే కానీ తీసుకునేవాడు కాదు. మన పేరెంట్స్ ఏదో ఒక సందర్భంలో పెద్దవాళ్ళు అయినప్పుడు ఎక్కడో చోట మన దగ్గర ఎంతో కొంత ఆశిస్తారేమో, కానీ ఈ తండ్రి మాత్రము మనల్ని పిలిచినవాడు, రక్షించినవాడు, మనల్ని ఈ విధంగా మనల్ని దీవిస్తూ ఉన్న దేవుడు ఏనాడు ఏ ఒక్కరోజు తన దగ్గర కొద్దిగా కూడా పెట్టుకునేవాడు కాదు. సీమోను పేతురు ఎప్పుడైతే కొద్దిగా దోణినిచ్చాడో ఆ దోణిలో నుంచి ఆయన 2 దోణులుగా సరిపడా చేపలను ఇవ్వడం అదొక అద్భుత కార్యం. చాలామంది అంటారు వాక్యాన్ని తీసుకొని దేవుడు ఆయన మనం ఇస్తే ఎక్కువ ఇస్తాడు. తప్పేం కాదు, నిజమే. కానీ మన రెస్పాన్స్ ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటాడో తెలుసా? ఇది ప్రాస్పరిటీ గాస్పెల్ చెప్పేది కాదు. 1 ఇస్తే 100 ఇస్తాడు అని చెప్పే వాక్యం కాదు ఇది. మరి ఏం చెప్తూ ఉన్నాడు దేవుడు ఇక్కడ? మన రెస్పాన్స్ ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడంటే మనం 8వ వచనం నుంచి 11వ వచనం వరకు చూస్తాం. 8వ వచనం, సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచి పొమ్ము, నేను పాపాత్ముడునని చెప్పాడట. ఇదేంటిది? నీకు 2 దోణుల నుండా మరి చేపలు వస్తే వాటిలన్నీ బుట్టల్లో తట్టల్లో వేసుకుని అమ్ముకుని సొమ్ము చేసుకుని ఆనందంగా తిని పడుకోక ఈయనేంటి? మనం ఏం చేస్తాం? దేవుడు సూపర్ ఇచ్చాడండి, అసలు ఇదే కదా భక్తి అంటే. ఇచ్చినవన్నీ చక్కగా సంఖలో పెట్టుకుని లేదా జైల్లో పెట్టుకుని బ్యాంకులో పెట్టుకుని సంతోషించం. తప్పేం కాదు, దేవుడిస్తే తీసుకోండి, నష్టం ఏమైనా ఉందా? వాడండి. కానీ దేవుడు మన దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ చూస్తూ ఉన్నాడు? నీకు ఇచ్చిన దేవుళ్ళని నీ దగ్గరే పెట్టుకొని ఇంకా ఇంకా దీవించబడాలని ప్రార్థన చేయాలని చూస్తున్నాడా? కాదు. పేతురు ఎప్పుడైతే దాన్ని చూశాడో, ఆ చేపల రాసులు చూసినప్పుడు దేవుని యొక్క దీవెనల వెలుగులో తన యొక్క పాపం కనబడడం ప్రారంభించిందంట. విచిత్రంగా లేదు? పేతురుకి మనకున్న తేడా అదే, సీమోనికి మనకున్న తేడా అదే. ప్రభువారు పిలుపు రావడానికి సీమోను అపోస్తలుల్లో మొదటివాడు అవ్వడానికి లేదు, నడిపించే అధ్యక్షుడిగా ప్రభువారు ఎంచుకోవడం గల ప్రధానమైన ఉద్దేశం తెలుసా? దేవుడు దీవించినప్పుడు దేవుని దీవెనలు చూసి ఇవి నా దగ్గరే ఉండాలి అని సంతోషించి సర్ది పెట్టుకొనకుండా దేవుని దీవెన వెలుగులో, దేవుని ప్రత్యక్షత వెలుగులో, దేవుని నడిపింపు వెలుగులో తన యొక్క స్థితిని చూసి తన స్థితిని గుర్తించిన వాడు పేతురు. యెషయా గ్రంథంలో మనం చూస్తాం 6వ అధ్యాయంలో దేవుని ప్రత్యక్షత చూడంగానే యెషయాకి వెంటనే తన యొక్క అధ్యయన స్థుతి గుర్తొస్తుంది. ప్రభువా నేను అపవిత్రమైన పెదవులను కలవాడనని వాపోతాడు, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడతాడు. ఇక్కడ పేతురు చూసి తన యొక్క దీవెనను చూసి హర్షించేవాడు. చాలా ఆనందంగా వాటిని తీసుకుని వెళ్ళి అమ్మి సొమ్ము చేసుకోవాల్సింది పోయి 10 మందికి చెప్పి గెంతులు వేయాల్సింది పోయి ఈయన అన్నాడు మోకాళ్ళు వేసి, ప్రభువా నేను పాపిని, నేను మంచివాడిని కాదు, ఈ దీవెనకు నేను అర్హుడిని కాదు, నా దగ్గర నుంచి వెళ్ళిపో. మనం ఎటువంటి ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నాం?
దీవెనలు చూసి సంబరపడిపోయి చంకలు గుద్దుకొని దేవుడు నన్ను గనక దీవించాడు, మిమ్మల్ని ఏమన్నా దీవించాడని గర్వమైన మాటలతో ఆయన దీవెన అడ్డు పెట్టుకొని మనము తక్కువ స్థితిలోనూ లేదు విచిత్రమైన ధోరణిలో ఉన్నామా, లేదా ఆయన దీవెనలో ప్రత్యక్షతల వెలుగులో మనం ఏ స్థాయిలో ఏ స్థానంలో ఉన్నా చూసుకునే స్థాయిలో మనం ఉన్నామా? విచ్ వన్ ఇజ్ ఇట్? మీ భక్తి ఎలా ఉంది? మీ భక్తిలో ఎదుగుదల ఏ విధంగా ఉంది? అక్కడ ఆశ్చర్యం కలిగిందంట. 9వ వచనంలో మనం చూస్తాం, ఒక సీమోను మాత్రమే కాదు, చూస్తున్న ప్రజలు, తనతో పాటు వచ్చిన వాళ్ళు, సీమోనుతో పాటు సీమోను తమ్ముడు ఆంద్రేయ ఉన్నాడు, తర్వాత యాకోబు ఉన్నాడు, యోహాను ఉన్నాడు, ఈ 4 శిష్యులు చూసి, తర్వాత వీళ్ళందరూ 4 శిష్యులు అయ్యారు కదా, వాళ్ళందరూ ఆశ్చర్యపోతూ ఉండగా ఈయన మాత్రం పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. విచిత్రమైన విషయం, మనకెక్కడ కనపడని విషయం, మనం ఎప్పుడూ చెయ్యలేని సందర్భం ఇది. జలరాశులు, జీవరాశులు, లేదా మనకు కావాల్సిన బ్యాంకు బ్యాలెన్సులు, మనకు కావాల్సిన చేపలు, తిండి, వ్యవహారం అన్నీ దేవుడు ఇచ్చినప్పుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? దేవుడు మన దగ్గర నుంచి, దేవుడు దీవెన మీకు ఇస్తూ ఉన్నప్పుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా? ఆ దీవెనలో నుంచి హీ వాంట్స్ టు సీ హిమ్. ఆ దీవెనలో నుంచి ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన ఏం కావాలనుకుంటున్నాడో మన దగ్గర దాన్ని చూడాలని, మనం గ్రహించాలని దేవుడు కోరుకుంటున్నాడు. అది దీవెనకి ప్రధానమైన కారణం. దేవుడు మనల్ని దీవిస్తున్న ప్రతిసారి ఏంటంటే ఆహారాన్ని దీవించాడు, ఓహో నన్ను దీవించాడు అని చెప్పుకొని సంబరపడడానికి మాత్రమే కాదు సుమా. ఆ దీవెనల్లో తన యొక్క మనస్సును, తన ఆత్మను, తన పిలుపును, తన యొక్క ఔదార్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని, మనం గుర్తించాలని మన ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. మీకు దీవెనలు ఇస్తూ ఉంటే దానిలో నుంచి దేవుడు మీతో ఎప్పుడైనా మాట్లాడుతున్నాడా? అసలు ఆ మాటలు మీకు వినబడుతున్నాయా? ఆ మాటలు మీరు గ్రహించగలుగుతూ ఉన్నారా? దీవెన కూడా మనతో మాట్లాడుతుంది. కష్టము, శ్రమ, నష్టము మాత్రమే కాదు, అనారోగ్యం మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా మనతో మాట్లాడాలి. టైటానిక్ అంటే అందరికీ తెలుసు కదా, ఆర్ఎంఎస్ టైటానిక్ దాని అసలు పేరు. అది బ్రిటిష్ ప్యాసింజర్ షిప్ క్రూజ్. సౌత్ హ్యాంప్టన్, ఇంగ్లాండ్, ఆ ప్రాంతంలో నుంచి న్యూయార్క్కి దాని ప్రయాణం సిద్ధపడింది. ఏప్రిల్ 15, 1912 సంవత్సరం. ఆ తర్వాత అనుకోకుండా అదొక ఐస్బర్గ్ని ఢీ కొట్టడం, అదొక యాక్సిడెంట్కి గురవడం, దాంట్లో చాలామంది చనిపోవడం, కొంతమంది రక్షించబడటం జరిగింది. టైటానిక్ షిప్లో నుంచి రక్షించబడిన కొంతమంది వాళ్ళు ఒక వెజల్లోకి ఎక్కారు. వాళ్ళు కూడా ఒక క్రూజ్ షిప్లోకి మొత్తాన్ని దేంట్లోకి ఎక్కిచ్చారు. దాని పేరు కార్పాతియా. ఆ కార్పాతియాలో నుంచి ఎక్కిన వాళ్ళందరికీ వాళ్ళ ఇంటికి టెలిగ్రామ్ చేసుకునే అవకాశం ఇచ్చారు. ఆ టెలిగ్రాము విలువ ఒక్క పదానికి $1. అయితే దాంట్లో ట్రావెల్ చేస్తున్న ఒక ప్యాసింజర్ దగ్గర ఒకే $1 ఉందండి. ఇప్పుడు దాంతో టెలిగ్రామ్ పంపించాలి, నేను బ్రతికే ఉన్నానని చెప్పాలి. అవతల ఒడ్డున వాళ్ళందరూ కంగారు పడుతున్నారు, ఏడుస్తూ ఉంటారు, మావోడే అయిపోయాడు. అంత సహజం కదా మరి. అందుకని ఆ $1తో వాళ్ళ ఇంటి వాళ్ళకి టెలిగ్రామ్ పంపించాడు. ఒకే పదం వెళ్తుంది. ఏంటి ఆ పదం అంటే సేఫ్. ఇక అంతే, అదే టెలిగ్రామ్ వెళ్ళింది వాళ్ళ ఇంటికి. ఒక్క పదం $1 అయితే ఈ రోజున ఒక పదం విలువ $85. అంతా ఒక పదం విలువ $85. ఆలోచన చేయండి. ప్రభువారు బోట్లో ఉండి వాళ్ళందరికీ ప్రసంగం చెప్పాడంట. దాని విలువ ఎంత ఉండునో ఊరినే సరదాగా ఒక లెక్క వేయండి, ఆలోచన చేయండి, మీ బ్రెయిన్కి పొద్దున పెట్టండి. లోపలికి వెళ్దామని ఒక బోటుని తీసుకెళ్ళి ఆయన చెబితే చేపలు పడితే యావరేజ్న ఒక బోట్లో 150-200 చేపలు పడినాయి అనుకోండి. 200 బోట్లు వేసుకోండి, ఒక 400-500 చేపలు పడినాయి. ఒక చేప విలువ సుమారుగా మన లెక్కలు వేసుకుందాం, ఈ రోజున లెక్కలు 200 ఉంటుందా, ఒక 100 వేసుకుందాం పోనీ యావరేజ్న. 500 చేపలు, 500 × 100 ఎంత? 50,000. నెట్ వెయ్యి అంటే దానికి వచ్చిన దీవెన ఎంత? ఈ రోజున ఉట్టిగా రఫ్గా వేస్తే మన దగ్గర ఉన్న రేట్ల ప్రకారం వేసుకుంటే 50,000. ఒక మాట విలువ ఎంత? 50,000. అలాంటిది ఎన్ని మాటలు చెప్పుంటాడు మీకు ఆయన? ఏమండి, ఈ మునిగిపోతున్న జీవితాలకి ఎన్ని మాటలు చెప్పుంటాడు ఆయన? నశించిపోతున్న జీవితాలకి ఎన్నిసార్లు ఆయన ఎన్ని మాటలు చెప్పుంటాడు? మాటల ద్వారా, పాటల ద్వారా, వాక్యం ద్వారా, ప్రవచనాల ద్వారా, లేదు ఇట్లా చెప్పబడిన ప్రసంగాల ద్వారా ఎన్ని మాటలు చెప్పుంటాడు. ఎందుకో తెలుసా? సో దట్ వీ మే బీ సేఫ్. దేవుడు మనల్ని దీవించినా మనల్ని బాగుండాలని, మనం జాగ్రత్తగా ఉండాలని, మనల్ని హెచ్చరించినా మనం జాగ్రత్తగా ఉండాలని కోరుకునేవాడు. 2 నావల నిండా చేపలుంటే నన్ను క్షమించు నేను పాపినని ప్రాధేయపడటం ప్రారంభించాడు. మీ దీవెన మీతో మాట్లాడుతుందా? వెంటనే ప్రభువారికి బాగా నచ్చేశాడు పేతురు.
విపరీతంగా నచ్చేసి అని అంటాడు కదా. చూడండి 10వ వచనం మనం చూస్తాం. అలాగున సీమోనుతో కూడా పాలివారైన, ఇక్కడ మనం చూస్తాం ఎవరెవరు ఉన్నారు. జబదేయ కుమారులకు యాకోబు యోహాను ఉన్నారంట. అక్కడ అద్భుతం చూసి వీళ్ళు ఏమవుతున్నారు, కొంతమంది ఆశ్చర్యపోతుంటే యాకోబు యోహాను పేతురు ఆంద్రేయులు వణికిపోతున్నారంట. వామ్మో ఇదేం అధికారం రా నాయన, ఈయన ఒక మాట చెప్తేనే ఇన్ని చేపలు పడ్డాయి, ఈయన ఒక మాట చెప్తేనే స్వస్థత పడుతున్నారు, ఈయన ఒక మాట చెప్తే మరి గూనిగా ఉన్న అమ్మాయి 20 ఏళ్ల నుంచి అట్టగా ఉంది, ఇప్పుడు లేచి నుంచి ఉంది, ఇవన్నీ జరుగుతున్నాయి, ఇదేం ఆశ్చర్యం, ఇదే లోకం మనం ఎప్పుడైనా చూసామా, ఈయన ప్రవక్తల కంటే గొప్పవాడు కాదా. వీళ్ళకేం పట్టుకోవడం ప్రారంభమైంది, భయం పట్టుకోవడం ప్రారంభమైంది. అక్కడ మనం చూస్తాం యేసు అంటున్నాడు భయపడద్దు, ఇప్పటి నుంచి నేను మిమ్మల్ని మనుష్యుల పట్టు జాలరుగా. దీవెన మీతో ఏం మాట్లాడుతుందని అన్నా కదా, దీవెనలో దేవుని పిలుపు ఉంది. ఆయన పరిచర్యలో ఏం చేయాలి, ఎటువంటి పరిచర్య చేయాలి, ఎటువంటి పని చేయాలి, ఏ రకమైన దానిని చేస్తే బాగుంటుంది, మనకి ఎటువంటి స్కిల్ని దేవుడిచ్చాడు. ఇప్పుడు వరకు నువ్వు చేపలు పట్టావు కదా, నీకు చేపలు పట్టమంటే బాగా ఇష్టం కదా, మిమ్మల్ని అందరూ నేనేం చేస్తాను, ఇప్పుడు మనుషుల్ని పట్టే వాళ్ళగా చేస్తాను, మనుషుల్ని నా దగ్గరికి తీసుకొచ్చే వాళ్ళని చేస్తాను, మనుషుల్ని పాపం నుంచి రక్షించే వాళ్ళగా మిమ్మల్ని నడిపిస్తాను. వాట్ ఏ పావా. అబ్బాయిలు మీ స్కిల్ వేస్ట్ అయిపోతుంది, ఈ వల వేయటం ఇప్పుడు ఎక్కడ వల వేయాలి, మీరు యెరూషలేములో వేయండి, యోధా ప్రాంతంలో వేయండి, మీరు వెళ్ళిన చోటల్లా ఈ విత్తనాలను చల్లండి, సువార్తను ప్రకటించండి, రండి ఆ వల్ల అక్కడ ఎదురుగారని చెప్పి. ఇప్పుడు మనుషుల మీదే వేసే వాళ్ళకి బాగు చేసుకోవడానికి పని లేదు, అవసరమే లేదు. అవసరం ఏమైనా ఉందా? రాత్రల్లా కష్టపడాల్సిన అవసరం లేదు, రాత్రి శుభ్రంగా తిని పడుకోవచ్చు, పగలేదైతే ఉందో దాన్ని ఆ పనులు చేసుకోవచ్చు. ఈ వల వేసే దాంట్లో, మనుషులను పట్టుకునే దాంట్లో, మనుషులు పిలిచే దాంట్లో దీవెన ఉంది, 10 మంది ఒక స్వస్థత ఉంది, 100 మంది 1000 మంది రక్షణ ఉంది. ఇది మనసుకు తృప్తినిచ్చేది, ఇది కేవలం కడుపు నిండేదైతే ఇది కడుపు నిండటంతో పాటు మనసును కూడా తృప్తినిస్తుంది. నీకు అన్ని రకాలుగా బాగుంటుంది, నాతో రావయ్యా అన్నాడు అంట. వాళ్ళు ఏం చేశారు, అప్పుడు 11వ వచనంలో మనం చూస్తాం, చేపలు అక్కడే వదిలేశారు, బోట్లు అక్కడే వదిలేశారు, వలలు అక్కడే వదిలేశారు, ఆయన వెంటబడి పోయారు. ప్రభువు పిలిస్తేనండి ఈ 2 నావలేం కర్మ. కొన్ని నెలలు అయిన తర్వాత ఒక రోజున ఈయన ప్రసంగం చెప్పడం ప్రారంభిస్తే అనేక మంది గుంపులుగా వస్తారండి. విని 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 సాయంత్రం వరకు కూర్చున్న తర్వాత ఈయన గారు అన్నాడు వాళ్ళకి భోజనం పెట్టండి అన్నాడు. మా దగ్గర ఏమున్నాయి, ఏమీ లేవు. చివరికి మొత్తానికి ఎవరో చిన్న కుర్రాడు దగ్గర తీసుకుని వాళ్ళందరికీ గుంపులుగా కూర్చున్న వాళ్ళందరికీ భోజనం పెడితే ఎన్ని అయినాయి అంట, ఒక్కొక్కడికి ఒక్కొక్క తట్ట అయినాయి అంట. పేతురు అనుకుని అంటాడు, 2 దోణులే వదిలొచ్చి నాకు ఈ తట్టల పెద్ద లెక్క, అంతే కదా. ఇస్కరియోతు యోధాకి లెక్క, ఎందుకంటే ఆడు దొంగ కాబట్టి. కానీ నేను 2 దోణులు చేపలు వదిలిపెట్టి వచ్చాను రా, నాకేం లెక్క, తట్టలు పెద్ద లెక్క ఏంటి. అప్పుడు అనుకుంటాడు, జ్ఞాపకం చేసుకుని ఉంటాడు, ప్రభువా అంతకుముందు 2 దోణులు లేపు, ఇప్పుడు 12 తట్టలు నింపాడు. మనుషులు పట్టు జాలరుగా చేస్తానన్నాడు. దేవుడు మనల్ని ఒక్కొక్కరిని ఒక్కో విధంగా పిలుస్తాడు. ఒక్కొక్కసారి దీవెనిచ్చి పిలుస్తాడు, ఒకసారి శ్రమనిచ్చి పిలుస్తాడు, ఒకసారి కష్టాన్ని ఇచ్చి పిలుస్తాడు, ఒకసారి మానసిక వేదనిచ్చి పిలుస్తాడు, ఒక్కోసారి అనారోగ్యాన్ని పెట్టి పిలుస్తాడు. అది ఏ విధంగా పిలిచినా అది ఆయన పిలుపులో భాగమే. దేవుడు మిమ్మల్ని ఎలా పిలుస్తూ ఉన్నాడు, మీ దీవెనలో నుంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, మీ దీవెనలో నుంచి దేవుడు మీ దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు, మీ దీవెనలో నుంచి మీకు ఎందుకు దీవెన ఇస్తూ ఉన్నాడో మీకు తెలుసుకున్నట్లయితే మీరు కూడా ధన్యజీవులు అవుతారు. మీలో పేతురు ఉన్నారా, మీలో ఆంద్రే ఉన్నాడా, మీలో యోహాను ఉన్నాడా, మీలో యాకోబు ఉన్నాడా, మరి ఎవరున్నారో నాకు తెలియదు. కానీ మీ దీవెనలో నుంచి దేవుడు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు. ఇక్కడ 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఆ 3 చెప్పి ముగిస్తాను. మొదటిది ఐ దట్ సీస్, చూసే కన్ను. అక్కడున్న వాళ్ళందరూ ఆంద్రేయ, పేతురు, యాకోబు, యోహాను జరిగినది చూశారు. కానీ పేతురికి మాత్రమే ఆ పాపపు భీతి వచ్చింది. చూసే కన్ను, మనకి ఇవ్వబడిన దీవెన చూసే కన్ను మనకి ఎలా ఉంది. రెండో పక్క నుంచి చూద్దాం. గురువు గారికి పేతురు, ఆంద్రేయ, యాకోబు, యోహాన్ల మీద కన్ను ఉంది, ఆయన కన్ను కూడా వాళ్ళ మీద ఉంది. ఎందుకని, వీళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు. మనకు అటువంటి కళ్ళు కావాలి. దేవుడు ఏ విధంగా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు, ఏ విధంగా మారుస్తూ ఉన్నాడు, స్థితి గమనం ఏ విధంగా వెళుతుంది, మనం ఏ విధంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. వీ నీడ్ దట్ ఐ. చాలామంది మనం అందరం ఇళ్లలో చూస్తాం కదా, ఉదయం పూట కుక్కర్లు పెడతారు, పాల కుక్కర్లు పెడతారు, పైకి ఆవిరి వస్తూ ఉంటుంది.
భూమి పుట్టిన దగ్గర నుంచి మనిషి ఆవిరిని చూస్తానే ఉన్నాడు. కానీ జేమ్స్ వాట్ అతనికి మాత్రం ఆవిరి రావటం విచిత్రంగా కనబడింది. అంతే, స్టీమ్ ఇంజిన్ కనుక్కున్నాడు. చూసే కన్నులో తేడా ఉంది. ఎంతమంది ఆవిరిని చూసినా స్టీమ్ ఇంజిన్ ఐడియా రాలా, కానీ జేమ్స్ వాట్కి మాత్రమే వచ్చింది. అంతే కదా. పండు పైనుంచి కిందకి పడటం అందరం చూస్తాం, కానీ ఐజాక్ న్యూటన్కి మాత్రమే కన్ను ఉంది, అందుకనే గ్రావిటీని కనుక్కున్నాడు. అర్థమవుతుందా? అలా దేవుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధమైన ఆ నాలెడ్జ్ని ఇస్తూ, ఆ చూపునిస్తూ నడిపిస్తూ ఉంటాడు. మీకు ఎటువంటి దృష్టిని ఇస్తూ ఉన్నాడు. రెండవది, ఆత్మలో ప్రభావం. ప్రభువారు చేసిన అద్భుతాన్ని చూసి పేతురు ఒక విధంగా స్పందించాడు, అక్కడున్న జనాలు మరొక విధంగా స్పందించారు. పేతురుతో ఉన్న యాకోబు, యోహానులు మరో విధంగా స్పందించారు. అక్కడున్న ప్రజలేమో విస్మయం, ఆశ్చర్యపోతే, యాకోబు, యోహానులు భయపడితే, పేతురు మాత్రం నేను పాపినని ఒప్పుకుంటూ ఉన్నాడు. 3 విధాలైన స్పందనలు మనం అక్కడ చూస్తూ ఉన్నాం. మన ఆత్మలో ఏ విధమైన ప్రతిస్పందన ఉంది? మూడవది, అందరూ పేతురు వెళ్ళినట్లుగా, సీమోను వెళ్ళినట్లుగా వెళ్ళలేరు. రాత్రల్లా కష్టపడి మరలా మరొకసారి, రాత్రల్లా ఫెయిల్ అయిన వాడికి మరలా ఇది ఫెయిలింగ్ అనేది ముందే అభిప్రాయం ఉంటుంది కదా. ఇది ఫెయిల్ అవుతామో పాస్ అవుతామో మనకు ముందే తెలుస్తుంది కదా ఎక్కువ విషయాల్లో. ఇప్పుడు సీమోను పేతురు నేను ఫెయిల్ అవుతానన్న విషయము ఏదో ఒక మూల ఉండినప్పటికీ మరలా ఇంకొకసారి ప్రయత్నం చేస్తే ఏం పోయింది అన్న ఆత్మతో, అన్న ఆలోచనతో ముందుకు వెళ్ళాడు. అటువంటి కరేజ్ కూడా కావాలి, ధైర్యము, సాహసం కూడా మనకి కావాలి. మొదటిది చూసే కన్ను, రెండవది గ్రహించగలిగిన ఆత్మ, మూడవది చేయగలిగిన ధైర్య సాహసం. ఈ 3 దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటూ ఉన్నాడు. కేవలము దీవెన వచ్చిందని, దేవుడు దీవించాడని, అన్నీ ఇచ్చాడని కేవలము సంబరపడటం మాత్రమే కాకుండా ఆ దీవెనలో నుంచి ఏ విధంగా మనతో ఏ విధమైన ప్రతిస్పందన కోరుకుంటున్నాడు, ఎటువంటిది చూడాలని కోరుకుంటున్నాడు, ఏ విధంగా మనం ముందుకు రావాలని కోరుకుంటున్నాడు, ఎటువంటి పనులు చేయాలని కోరుకుంటున్నాడో మనం ఆలోచన చేసి దేవుని యొక్క దీవెనలు, మాటలు మనం మన జీవితాల్లో మరొకసారి చెక్ చేసుకోవాల్సిందిగా, మరొకసారి ఆలోచన చేయవలసిందిగా మీకు మనవి చేస్తూ నా ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మీకు ఇస్తూ ఉన్న దీవెనలను బట్టి మరింతగా మీరు ఆనందించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా దీవిస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను.